స్టూడెంట్స్, ఐపీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరూ వెరీ ఇంపార్టెంట్, హెల్తీగా ఉండండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తేనే ఐపీ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు ప్రతి ఒక్క స్టూడెంట్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. అండ్ టుడే వీడియో సెషన్లో మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మార్చ్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి న్యూ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయాలి అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్కి మీరు ఎలా ఆన్సర్స్ చేయాలి, ఓవరాల్గా మనకు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్ నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది క్లారిటీగా పిన్ పాయింట్ లెవెల్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు 3 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసి. మీకు ఫస్ట్ ఇప్పుడు సెక్షన్ బి నుంచి స్టార్ట్ చేసి సెక్షన్ ఏ, ఆ తర్వాత ఫైనల్గా సెక్షన్ ఏ చెప్తాను. ఎందుకు అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే క్లారిటీగా అర్థమైపోతుంది. సో మనకు ఇంటర్నల్ 20 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్టర్నల్ పేపర్ 80 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ న్యూ పేపర్ ప్యాటర్న్ అనేది. సో ఫస్ట్ ఇప్పుడు సెక్షన్ బి నుంచి స్టార్ట్ చేసేద్దాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్గా ప్రతి సబ్జెక్ట్ యొక్క పీడిఎఫ్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ బిలో మీకు ప్యాసేజ్ ఇచ్చేసి ప్యాసేజ్కి ఎనీ 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఇవి 2 ప్యాసేజ్ ఉంటాయి, ప్యాసేజ్ 1, ప్యాసేజ్ 2. అంటే 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ ప్యాసేజ్ ఉంటుంది. ఈ ప్యాసేజ్కి 4 క్వశ్చన్స్ రాయాలని ఇస్తారు. ఇందులో ప్యాసేజ్కి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 6 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇక్కడ చూడండి, 5th వన్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో మీరు 4 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. 4 రాసిన తర్వాత కూడా 5th వన్ 6th వన్ కూడా రాయండి కంపల్సరీగా. ఎందుకు? మీరు 3rd క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారు, ఎగ్జాంపుల్ ఇది రాంగ్ అయిందనుకోండి, 5th వన్ కరెక్ట్గా రాశారనుకోండి, అప్పుడు 1, 2, 4, 5 కన్సిడర్ చేసి మీకు 4 మార్క్స్ ఇస్తారు. ప్రతి ఆన్సర్కి 1 మార్క్. సో 4 into 1 4 మార్క్స్ అవుతాయి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. ఏదైనా 1 రాంగ్ అయినా 2 రాంగ్ అయినా మిగతా వాటిని కన్సిడర్ చేసి మీకు మార్క్స్ ఇస్తారు. కాబట్టి 6th బిట్ కూడా 5th బిట్ కూడా సేమ్, ప్యాసేజ్ ఇస్తారు, 6 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 4 క్వశ్చన్స్ కరెక్ట్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్, ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్కి 4 into 1 4. ప్యాసేజ్ అండ్ ఆన్సర్స్కే మీకు 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా మీరు మార్క్స్ స్కోర్ చేయడం అనేది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇటువంటి ప్యాటర్న్స్ మీకు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇప్పటి నుంచే ఇస్తారు 2025 నుంచే. సో ఇక్కడ ఏముంది చూడండి, స్టడీ ద అడ్వర్టైజ్మెంట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్. 4 into 1 సేమ్ 4 మార్క్స్. మీకు మళ్ళీ 6 క్వశ్చన్స్ ఉంటాయి, 4 కరెక్ట్ రాయాలి, 4 మార్క్స్ వస్తాయి. కానీ ఎలా? ప్యాసేజ్ కాదు, ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీకు. మీరు కామన్గా ప్రతి ప్లేస్లో ఒక హోర్డింగ్ బోర్డ్, అడ్వర్టైజ్మెంట్ బోర్డు చూస్తూ ఉంటారు. ఆ బోర్డులో మీకు ఏవైతే మెన్షన్ చేసి ఉంటాయో వాటికి సంబంధించిన క్వశ్చన్సే ఇక్కడ వస్తాయి. సో మరి ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయాలి. సో ఒకసారి క్లారిటీగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చారు చూడండి. అందరికీ ఆల్రెడీ దీని గురించి వినే ఉంటారు. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్. ఇది ప్రతి ఒక్కరికి ఆల్రెడీ వినే ఉంటారు, వినకపోయినా నో ప్రాబ్లం. ఇది జస్ట్ మీరు ఏంటి ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనేలాగా చూడండి. ఈ అడ్వర్టైజ్మెంట్కి మీరు ఆన్సర్స్ రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, వాట్ ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్ త్రూ దీస్ అడ్వర్టైజ్మెంట్. మీకు ఏ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి మీకు ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దాంట్లో వాట్ ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్ అంటే దేని గురించి ప్రమోషన్ చేస్తున్నారు, ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే ఇందులో టైటిల్ ఏదైతే ఉంటుందో అదే ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క మెయిన్ ఎజెండా అవుతుంది. టైటిల్ ఏంటి ఇక్కడ చూడండి, సుకన్య సమృద్ధి యోజన. ఇది గవర్నమెంట్ స్కీమ్. వాట్ ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ త్రూ దిస్ అడ్వర్టైజ్మెంట్ అంటే సుకన్య సమృద్ధి యోజన గవర్నమెంట్ స్కీమ్ ప్రమోట్ చేస్తున్నారు. జస్ట్ సుకన్య సమృద్ధి యోజన అని రాస్తే మీకు కరెక్ట్గా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్,
వై హ్యాస్ ద ప్రోగ్రామ్ బీన్ లాంచ్డ్? ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు లాంచ్ చేశారు అంటే ఇక్కడే ఇచ్చారు చూడండి. ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ యొక్క బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేశారు? ఇక్కడే ఆన్సర్ ఉంది చూడండి. నెక్స్ట్ వన్, మీకు పోస్టర్ చూస్తే క్లారిటీగా అర్థమైపోతాయి క్వశ్చన్స్కి ఆన్సర్. వాట్ ఈస్ ద మినిమం ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ ఆఫ్ ఎస్ఎస్వై? ఎస్ఎస్వై అంటే సుకన్య సమృద్ధి యోజన. ఇందులోనే షార్ట్ కట్ కూడా ఉన్నా, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కానీ ఇక్కడ ఏంటి క్వశ్చన్? వాట్ ఈస్ ది మినిమల్ ఇనిషియల్ డిపాజిట్? మీరు మినిమం ఎంత డిపాజిట్ అమౌంట్ చేయొచ్చు ఈ పథకంలో జాయిన్ అవ్వడానికంటే ఇక్కడ ఇచ్చారు చూడండి పాయింట్స్లో. ఇవి కూడా మీరు చదవాలి కంపల్సరీగా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఏముంది, ప్రతి ఒక్కటి మీరు ఐడెంటిఫై చేస్తూ చదివితే మీకు కంపల్సరీగా ఏ పోస్టులో అయినా ఆన్సర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ గైడ్ లైన్స్ అని ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు చూడండి. మెయిన్ హెడ్డింగ్ ఇచ్చారు, దాని సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు, దీనికి ఒక లోగో ఇచ్చారు, లోగో కింద ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు, ఇండికేషన్స్తో పాటు సైట్ ఏంటని ఇచ్చారు, ఏ సైట్లో చేయొచ్చు, గైడ్ లైన్స్ ఏంటని ఇచ్చారు. ప్రతి పోస్టర్లో ఇలా ఇన్ డీటెయిల్గా కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి. అవన్నీ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు వాట్ ఈస్ మినిమల్ ఇనిషియల్ డిపాజిట్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ గైడెన్స్ మీరు ఆల్రెడీ చదివి ఉంటే వెంటనే మీకు అర్థమైపోతుంది. సెకండ్ పాయింట్ చూడండి, మినిమం ఇనిషియల్ డిపాజిట్ ₹250 అండ్ మ్యాక్సిమం 1.5 lakhs పర్ ఇయర్. సో మీకు ఇక్కడ మినిమం అడిగారు కాబట్టి మనకు మినిమం ఎంత ఉంది? ₹250. అదే మ్యాక్సిమం అడుగుంటే మీరేం రాయాలి? 1.5 lakhs పర్ ఇయర్ అని రాసి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనం ఈ పథకంలో, ఈ ప్రోగ్రాంలో మనం మనీ డిపాజిట్ చేస్తే మనకు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు? సో మనకు ఆల్రెడీ హైలైట్ చేసిన పాయింట్లోనే మెన్షన్ చేశారు చూడండి, ఇంట్రెస్ట్ 7.6% పర్ ఇయర్. సో సింపుల్గా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 7.6% పర్ ఇయర్ అని మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ డిపాజిట్ వన్ కెన్ మేక్ ఇన్ ఏ ఇయర్? ఒక ఇయర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ చేయొచ్చు? సో అది కూడా ఇక్కడే ఉండి చూడండి. థర్డ్ పాయింట్, నో లిమిట్ ఇన్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో లిమిట్ లేకుండా డిపాజిట్స్ అయితే చేయొచ్చు. సో ఆన్సర్ ఏం చేయాలి? నో లిమిట్. లిమిట్ అనేది లేదు కాబట్టి నో లిమిట్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, పార్షల్ విత్డ్రాల్ అప్ టు 50% ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ 18 years ఆఫ్ ఏజ్. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? మనం డిపాజిట్ చేసిన అమౌంట్లో సపోజ్ ఒక ₹1000 డిపాజిట్ చేసి ఉంటే ఇందులో 18 years ఏజ్ వచ్చిన తర్వాత 50% అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ₹500 తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంటా కాదా అంటే మనం ఈ అడ్వర్టైజ్మెంటే చూడాలి. ఇక్కడ 6th పాయింట్లో ఇచ్చారు చూడండి, పార్షల్ విత్డ్రాల్ అప్ టు 50% ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ 18 years ఆఫ్ ఏజ్. 18 years ఏజ్ వచ్చిన తర్వాత 50% విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఎస్. మీకు ఇదే క్వశ్చన్లో పార్షల్ విత్డ్రాల్ అప్ టు 50% ఈజ్ అలౌడ్ బిఫోర్ 18 years అని మెన్షన్ చేశారనుకోండి క్వశ్చన్లో, సపోజ్ బిఫోర్ 18 yearsకి మెన్షన్ చేస్తే విత్డ్రా చేసుకోవచ్చా? నో, చేసుకోలేరు. సో మీకు ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆన్సర్స్ రాయమన్నారంటే 4 marks కంపల్సరీగా వచ్చేస్తాయి. ఎవరు స్కిప్ చేయకండి. టెలిగ్రామ్ ఛానల్లో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏమొస్తాయి, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు మోడల్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎండింగ్ చేసిన తర్వాత టెలిగ్రామ్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్లో కూడా మీకు మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంకా వెరీ ఇంపార్టెంట్, మీకు ఇంకా ఈజీగా మీరు రాయొచ్చు. ఏమిచ్చారు చూడండి, రీడ్ ద బార్ గ్రాఫ్. మీకు గ్రాఫ్ టైప్స్ అయితే ఐడియా ఉంటాయి కదా, 10th క్లాస్లో కూడా గ్రాఫ్స్ చాలా డ్రా చేసి ఉంటారు. ఇది ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. మీకు ఇక్కడ గ్రాఫ్లో డిఫరెంట్ టైప్స్ ఏదైనా ఇవ్వచ్చు. సేమ్ ఎనీ 4 questions రాయాలి, మళ్ళీ 6 questions ఇస్తారు. ఇక్కడ ఏముంది, హెడ్డింగ్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. మనకు బార్ గ్రాఫ్ వై యాక్సెస్ ఎక్స్ యాక్సెస్లో మనకి ఏం మెన్షన్ చేశారు, ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే
నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క కౌంట్ ఉంది, బార్ గ్రాఫ్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. సో బార్ గ్రాఫ్స్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి మీకు ఈజీగా ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఇప్పుడు చూడగానే. సో మరి ఇక్కడ బార్ గ్రాఫ్లో ఉన్న డీటెయిల్స్ పేజ్ చేసుకొని మనకి ఏం క్వశ్చన్స్ అడిగారు, మనం ఏం ఇవ్వాలి. వాట్ డస్ ద బార్ గ్రాఫ్ ప్రజెంట్స్? బార్ గ్రాఫ్లో ఏం మనకు ప్రజెంట్ చేస్తున్నారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ కౌంట్ ఇచ్చారు, ఇక్కడ ఏమో సబ్జెక్ట్స్ ఇచ్చారు. మనకు ఆల్రెడీ టైటిల్ ఇచ్చారు కదా, ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎవరెవరికి ఎంతమందికి ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయనేది కౌంట్ ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ షోన్ ఇన్ ద బార్ గ్రాఫ్? బార్ గ్రాఫ్లో ఎన్ని సబ్జెక్ట్స్ మనకు చూపిస్తున్నారు? 1 2 3 4 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని? 5. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సబ్జెక్ట్ ఈజ్ మోస్ట్ పాపులర్? మోస్ట్ పాపులర్ అంటే ఇక్కడ ఈ బార్ గ్రాఫ్లో మీనింగ్ ఏంటి? ఎవరైతే ఒక సబ్జెక్ట్ని ఎక్కువ మంది స్టూడెంట్స్ చూజ్ చేసుకున్నారో అది ఇక్కడ మోస్ట్ పాపులర్ అవుతుంది. అందరికంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఫేవరెట్ అయినది మోస్ట్ పాపులర్ అవుతుంది. సో మరి ఇక్కడ మోస్ట్ పాపులర్ సబ్జెక్ట్ ఏముంది? సోషల్ స్టడీస్. ఇక్కడ బార్ గ్రాఫ్ ఎక్కడికి ఎండ్ అయింది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30, మ్యాథ్స్ 50. మరి మ్యాథ్స్ తర్వాత చూసుకుంటే దీనికన్నా హైయెస్ట్ బార్ గ్రాఫ్లో ఏదైనా సబ్జెక్ట్ ఉందా? లేదు. సో మ్యాథ్స్ అనేది ఇక్కడ మోస్ట్ పాపులర్, మ్యాథ్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, విచ్ సబ్జెక్ట్ ఈజ్ ఫేవరెట్ 1 ఫర్ 30 స్టూడెంట్స్? నెంబర్ ఆఫ్ కౌంటు 30 స్టూడెంట్స్ ఉన్నవి ఏ సబ్జెక్టు అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ బార్ గ్రాఫ్లో 30 ఏ సబ్జెక్ట్స్ ఉంది? ఇక్కడ చూడండి, నెంబర్ 1 సోషల్ స్టడీస్ ఉంది, నెంబర్ 3లో సైన్స్ కూడా ఉంది. మిగిలినవి ఏమైనా ఉన్నాయా? 30 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నవి లేవు. ఓన్లీ 30 స్టూడెంట్స్ కౌంట్ అడిగారు కాబట్టి 30కి ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ అవి రాయాలి. ఏమున్నాయి? సోషల్ స్టడీస్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఇక్కడే ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది మీకు. విచ్ సబ్జెక్ట్ ఈజ్ ఫేవరెట్ 1 ఫర్ 30 స్టూడెంట్స్ అన్నదనుకో, ఎబో 30 స్టూడెంట్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటని అడగచ్చు, బిలో 30 స్టూడెంట్స్ ఉన్న సబ్జెక్ట్స్ అయినా అడగవచ్చు. మీకు ఎబో 30 స్టూడెంట్స్ అని అడిగారు అనుకోండి, ఎగ్జాక్ట్ 30 కాకుండా ఎబో 30 స్టూడెంట్స్ అన్నారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది చూడండి, 30 ఇది 30 కన్నా ఎబో, మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 30 కన్నా ఎబో ఏవైతే గ్రాఫ్లో లైన్ పైన ఉంటాయో అవి మీరు కౌంట్ తీసుకోవాలి. అప్పుడు ఎబో 30 స్టూడెంట్స్ అంటే ఏమవుతుంది? మ్యాథ్స్ 50 స్టూడెంట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ 30 కంటే ఎక్కువ 35 వరకు ఉన్నారు, కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్ అవుతాయి. ఇలా క్వశ్చన్ డిఫరెంట్గా కూడా అడగవచ్చు. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకుంటే దీన్ని గ్రాఫ్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సబ్జెక్ట్ ఈస్ లెస్ పాపులర్, సైన్స్ ఆర్ ఇంగ్లీష్? సో ఇక్కడ మీరు క్వశ్చన్ ఇక్కడికే చదివేసి ఆపేశారు అనుకోండి, రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది చూడండి, విచ్ సబ్జెక్ట్ ఈజ్ లెస్ పాపులర్. ఎందుకు ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చారంటే, ఇక్కడ చూడండి, విచ్ సబ్జెక్ట్ ఈజ్ మోస్ట్ పాపులర్ అనగానే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ 50 మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ ఇచ్చాం. మీరు ఇక్కడికే క్వశ్చన్ చదివేసి ఆపేశారు అనుకోండి, విచ్ సబ్జెక్ట్ ఈజ్ లెస్ పాపులర్ అనగానే అందరికన్నా తక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏమవుతుంది ఇక్కడ? ఇది 1 2 3 4 అదర్స్ ఉంది. చూడగానే ఏమనుకుంటారు? అదర్ సబ్జెక్ట్స్లలో ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు కదా, అదర్స్ అని రాసేసారు అనుకోండి, ఇక్కడే రాంగ్ అవుతారు. ఇక్కడ ఏమడిగారు ఆల్రెడీ? సైన్స్ ఆర్ ఇంగ్లీష్. సైన్స్ ఇంగ్లీష్లలో ఈ రెండిట్లో ఏది తక్కువ పాపులర్ అని అడిగారు. ఏది తక్కువగా పాపులర్ ఉంది? సైన్స్ కంటే ఇంగ్లీష్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సైన్స్ అని రాయాలి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ సోషల్ స్టడీస్ ఈజ్. సోషల్ స్టడీస్ని ఎంతమంది స్టూడెంట్స్ చూజ్ చేసుకున్నారు? 30. సో ఇక్కడ దీనికే 2 క్వశ్చన్స్ వచ్చాయి చూసారా? విచ్ సబ్జెక్ట్ ఈజ్ ఫేవరెట్ 1 ఫర్ 30 స్టూడెంట్స్ అడిగారు. అదే క్వశ్చన్ని రివర్స్లో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్షన్ సోషల్ స్టడీస్ 30. సో ఇలా బార్ గ్రాఫ్ చూసుకున్న తర్వాత మీరు వాటికి ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెక్షన్ సి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీకు 4+4 ఈజీ మార్క్స్ మీరు రాసిన తర్వాత సెక్షన్ సిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఆన్సర్ ఆఫ్ దిస్ సెక్షన్ మస్ట్ బీ రిటన్ ఎట్ 1 ప్లేస్. కంపల్సరీగా సెక్షన్ సి మీరు ఇప్పుడు ఏ కంప్లీట్ చేశారా లేదా అనవసరం, బి చేశారా లేదా అనవసరం. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా ఆన్సర్ రాకపోతే మీరు
ఏలో ఒక ఆన్సర్ మిగిలిపోయింది అనుకోండి, సెక్షన్ బి రాసిన తర్వాత సెక్షన్ ఏ అని మెన్షన్ చేసి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ రాసి ఆన్సర్ రాయొచ్చు. కానీ సెక్షన్ సి ఒక్కసారి స్టార్ట్ చేశారంటే మాత్రం కంపల్సరీగా ఒకే ప్లేస్లో రాయాలి అండ్ సేమ్ సీరియల్ ఆర్డర్లో రాయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అలా రాయకపోతే మీరు మార్క్స్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇచ్చారంటే సెక్షన్ సికి ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి మాకు సెక్షన్ ఏలో బిలో ఇంకా ఆన్సర్స్ రాయాల్సి ఉన్నవి మాకు ఎలా అనుకుంటే కనుక, మీరు సెక్షన్ ఏలో సపోజ్ ఫస్ట్ ఆన్సర్ రాశారు, సెకండ్ ఆన్సర్ రాశారు ఫస్ట్ బిట్లో, సెకండ్ బిట్లో మళ్ళీ ఒక ఆన్సర్ మిగిలిపోయింది, థర్డ్ ఆన్సరో ఫిఫ్త్ ఆన్సరో ఉంది, మీరు ఒక సిక్స్త్ రాయాలనుకున్నారు థర్డ్ బిట్లో, ఇది రాదు, మీకు ప్లేస్ వదిలేయాలనుకుంటే ఒక పేజ్ వదిలేయండి. ఆ ఆన్సర్కి తగ్గట్టుగా మనకి ఎన్ని లైన్స్ రాయమన్నారు, 100 వర్డ్స్ ఆన్సర్ రాయాలి కాబట్టి అంతమంది మీరు ప్లేస్ వదిలేసి సెక్షన్ బిలో ఓన్లీ 1 వర్డ్స్ లైన్సే ఉంటాయి కాబట్టి మీకు ఏమి ఇచ్చారు, సెక్షన్ బిలో 2 ప్యాసేజెస్ ఇచ్చారు, 1 సెంటెన్స్ లైన్స్ కాబట్టి 6 ఆన్సర్స్కి 6 లైన్స్ పడుతుంది. మీరు కౌంట్ చేసుకోండి, 6 లైన్స్ తర్వాత ఇంకొకటి స్టార్ట్ చేసేయండి సెక్షన్ బిలో, మళ్ళీ 6 లైన్స్, మళ్ళీ మీకు సెక్షన్ బికి ఓవరాల్గా ఆన్సర్స్కి ఎన్ని పడతాయి, 6 into 4 క్వశ్చన్స్ కాబట్టి 24 లైన్స్ మాత్రమే పడుతుంది. 24 లైన్స్ అంటే ఇండైరెక్ట్గా మీరు ఒక్కొక్క లైన్ గ్యాప్ ఇచ్చిన ఒక క్వశ్చన్ తర్వాత మీకు ఆల్మోస్ట్ 30 లైన్స్ సరిపోతాయి. అంటే ఒక పేజీ, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక పేజీ సెక్షన్ బిలో మీరు కంప్లీట్ చేయొచ్చు. సో అప్పుడు ఇది ఇక్కడ వరకు మీరు లీవ్ చేసిన తర్వాత ఇప్పుడు సెక్షన్ సి స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు సెక్షన్ సి కంటిన్యూ అవుతుంది, ఒకే ప్లేస్లో రాసిన వాళ్ళు ఉంటారు, మీరు ఏ మార్క్స్ లాస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, రీరైట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ sentences using 8 of the function marks whenever necessary. ఫంక్షన్ మార్క్స్ అంటే తెలుసు కదా, ఫుల్ స్టాప్, కామా, సెమీకోలన్, కోలన్, డబుల్ బార్, ఇలా ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఫంక్షన్స్ యూజ్ చేసి మీరు ఆన్సర్స్ రాయాలి. ఇందులో కూడా 8 రాయాలి, 8 into హాఫ్ మార్క్ 4 మార్క్స్ వస్తాయి. 8 కంపల్సరీగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మిస్టేక్స్ లేకుండా ఇంకా 8 కాకుండా 10 వచ్చినా 12 వచ్చినా కూడా రాయండి. ఫంక్షన్స్ 10, 12 ఫంక్షన్స్ కూడా యూజ్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనేది ఉంది చూడండి, సుమిత్ సేడ్ వేర్ ఆర్ యూ గోయింగ్. ఇందులో ఎన్ని ఫంక్షన్స్ వస్తాయి చూడండి సింపుల్గా, సుమిత్, 1 సెకండ్, ఇక్కడ ఏముంది, సుమిత్ సెడ్, ఇక్కడ ఏదైనా సరే సుమిత్ సెడ్, ఎవరైనా సెడ్ వచ్చిన తర్వాత కామా వస్తుంది కంపల్సరీగా. వేర్ ఆర్ యూ గోయింగ్, సెడ్ మనం మెన్షన్ చేసిన తర్వాత కంపల్సరీగా డబుల్ కోట్ ఇస్తాం. ఇక్కడ డబుల్ కోట్ స్టార్ట్ అవుతే వేర్ అనేది డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ అవుతుంది, వేర్, ఆర్ యూ గోయింగ్, గోయింగ్ తర్వాత మళ్ళీ ఫంక్షన్ ఏమొస్తుంది, క్వశ్చన్ మార్క్ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ తర్వాత డబుల్ కోట్ ఎండ్ చేయాలి. ఇక్కడికి సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని వచ్చాయి చూడండి, 1, 2 క్యాపిటల్ లెటర్ ఇచ్చాం, 3 ఓవరాల్గా కౌంట్ చూసుకున్న 1, 2, 3, 4 అవుతాయి. సో ఇలా మీరు ఫంక్షన్స్ ఎలా నేర్చుకోవాలి, ఫంక్షన్స్కి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఎగ్జాంపుల్స్ ఏంటి, మీకు 4కి 4 కంపల్సరీగా మార్క్స్ వచ్చేలాగా ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో మీకు అవన్నీ నేను టెలిగ్రామ్, వాట్సాప్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ సెక్షన్ సిలో ఇది ఇంగ్లీష్ అనే దానికంటే మీకు జనరల్ నాలెడ్జ్ మీద బేస్ చేసుకొని ఉందని చెప్పొచ్చు. 9th one, ఎనీ 4 ఫాలోయింగ్ ద వర్డ్స్ కాలం ఏ విత్ కాలం వి మ్యాచింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, మీరు 4 కరెక్ట్గా మ్యాచ్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. అన్నిటికీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతి క్వశ్చన్కి మీకు 1 మార్క్ ఉంది. ఇందులో మళ్ళీ 6 క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే 6కి 4 కరెక్ట్గా మ్యాచ్ చేస్తే మీకు మార్క్స్ వస్తాయి. జనరల్గా చూడండి, ఇది ఇంగ్లీష్ అని కాదు. అనానమస్ అంటే ఏంటి, తెలియని పర్సన్ ఏదైనా కావచ్చు. అనానమస్ అంటే ఇక్కడ ఏముంది, ఏ పర్సన్ నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆర్ అన్నోన్ నేమ్, ఏదైనా కావచ్చు, వస్తువు అయినా కూడా అనానమస్ థింగ్ అని కూడా మనం అనొచ్చు. నెక్స్ట్ కాలిగ్రఫీ, కాలిగ్రఫీ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ గ్యారేజ్,
ఏంటి గ్యారేజ్ అంటే ఏంటి? నార్మల్గా గ్యారేజ్ అని అందరు వినుంటారు కదా. ఇక్కడ చూడండి, ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్. ఇక్కడ కీపింగ్ బైక్స్ అనొచ్చు, బస్సెస్ అనొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు మీకు. సో గ్యారేజ్ అంటే ఏంటి? కామన్గా మనకి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ని పార్క్ చేయడానికి, వాటిని రిపేర్ చేయడానికి యూజ్ చేసే ప్లేస్. నెక్స్ట్ ఇలా మీరు సింపుల్ స్టేట్మెంట్స్, సెంటెన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఇలాంటివి ఏమేమి ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తాను అవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ఫిల్ ఎనీ 4 blanks ఫాలోయింగ్ సెంటెన్సెస్ విచ్ ఈస్ సూటబుల్ ఐడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ గివెన్ బిలో. ఐడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ అందరూ వినుంటారు కదా, ఫస్ట్ ఇయర్లో కూడా వినే ఉంటారు. ఐడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 6 ఇచ్చారు, 4 రాయాలి. తర్వాత గ్రామర్, ఇక్కడ గ్రామర్ వస్తేనే మీకు ఆన్సర్స్ వస్తాయి. ఈ 4 మార్క్స్ మాత్రం కంపల్సరీగా గ్రామర్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకు చూడండి, మేక్ 4 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ వర్బ్ ప్యాటర్న్. వర్బ్ ప్యాటర్న్ మీకు తెలిస్తేనే వస్తుంది. వర్బ్ ప్యాటర్న్ ఎలా రాయాలనేది ఒక సపరేట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ అన్నీ ఎగ్జామ్లో వచ్చేవి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫిల్ ఇన్ ఎనీ 8 blanks ఆఫ్ గివెన్ బ్యాంక్ ఫామ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిచర్ బిలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ఫామ్స్ ఫిల్ చేయడం చాలామందికి రాదు. 90% స్టూడెంట్స్కి బ్యాంక్ ఫామ్స్ అంటే మనకు ఒకటి విత్డ్రా ఫామ్ అని ఉంటుంది, ఇంకొకటి డీడీ. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ అని ఇచ్చారు. డీడీ ఫామ్ అని ఉంటుంది. వీటిని ఫిల్ చేయడం చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఈ వీడియోలో మనకు ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది. దీనికి ఒక సపరేట్ వీడియోలో చెప్తాను. బ్యాంకు విత్డ్రా ఫామ్ ఎలా చేయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ ఎలా చేయాలి, మీకు ఎటువంటి ప్యాటర్న్ ఇస్తారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో సపరేట్ వీడియోలో. ఎవరు మిస్ అవ్వకండి ఆ వీడియో. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెడితే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వన్, ప్రిపేర్ ఏ కర్కులర్ విటా ఇన్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్కి తగ్గట్టుగా మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే, ఈ జాబ్ మీకు సెలెక్ట్ అయ్యేలాగా ఒక కరికులం విటా అంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. ఇండైరెక్ట్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం మీకు రావాలి. సో రెజ్యూమ్లో ఏమి ఉండాలి అనేది కూడా ఇక్కడే ఉంది. దీన్ని చూసుకొని మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. రెజ్యూమ్స్ ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి ఇస్తారు, అడ్వర్టైజ్మెంటు లేదంటే స్టేట్మెంట్ ఇస్తారా, స్టెన్సెంట్ ఇస్తారా అనేది మీకు సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఫైనల్గా చూడండి, లెటర్ కూడా 4 మార్క్స్ ఉంది. ఇన్ఫార్మల్, ఫార్మల్ లెటర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్లో మనకు మ్యాక్సిమం టైమ్స్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఈ లెటర్స్ ఎలా ఫాలో అవ్వాలనేది మీకు చెప్తాను. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, సెక్షన్ ఏ. సెక్షన్ ఏ ఎందుకు మీకు లాస్ట్లో చెప్తాను అన్నానంటే కనుక, సెక్షన్ బిలో, సెక్షన్ సిలో మీరు చదవాల్సింది లేకపోయినా మీకు జనరల్గా ఇంగ్లీష్ పైన గ్రిప్ ఉంటే వస్తుంది. కానీ సెక్షన్ ఏలో ఎన్ని బిట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 బిట్స్ ఉన్నాయి. ఈ 3 బిట్స్ కూడా ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 100 words ఈచ్ ఉండాలి. మీకు 3 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. 2 into 4 8 మార్క్స్, 8 మార్క్స్, 8 మార్క్స్ 24 మార్క్స్, 3 into 18 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవి మీరు టెక్స్ట్ బుక్లో మీకు మీ లెక్చరర్స్ మీ కాలేజ్లో ఏవైతే ఆన్సర్స్ మీరు నోట్ చేసుకోమని చెప్పారో, ఏటినైతే ప్రిపేర్ అవ్వమని చెప్పారో, మీకు ఇండివిజువల్గా 3 parts ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి. వీటికి ఆన్సర్స్ మీరు రాయాలి. రాస్తే మీకు ఇది కంపల్సరీగా గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ఆన్సర్ రాసిన స్టూడెంట్స్కే 24 మార్క్స్ వస్తాయి. సింపుల్ ఆన్సర్స్ అయితే కాదు. వీటిని అయితే పర్ఫెక్ట్గా చదవాలి. ఇందులో కూడా ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయనేది నేను పోస్ట్ చేస్తాను. సో ఇది ఎంతవరకు యూజ్ఫుల్ అయింది అనేది మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్క బిట్ వైజ్గా మీకు మార్క్స్, ఫుల్ మార్క్స్ ఎలా రావాలని ఇప్పుడు చెప్పినట్టుగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం టార్గెట్ ఈ వీడియోకి మీరు డిసైడ్ చేసుకోండి. ఎన్ని లైక్స్ ఇస్తే మీరు అంత సపోర్ట్, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత సపోర్ట్ మీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా. థ్యాంక్ యూ.